హాయ్ హలో నమస్తే దోస్తులు ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా మస్తు ఉండాలని అయితే దేవుని కోరుకుంటున్నా ఈ రోజు అయితే మన వీడియో టాపిక్ ఏంటంటే గోంగూర ఎగ్ రైస్ మీ అందరికీ చేసి చూపెడదామని అయితే అనుకుంటున్నా నా స్టైల్లో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ఇట్లా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో ఇచ్చి వీడియోకి ఒక లైక్ అయితే ఇర్రి వీడియోలోకి అయితే పోదాము ఫస్ట్ మూకుడు పెట్టుకోవాలి గ్యాస్ మీద స్టవ్ మీద మూకుడు పెట్టుకొని దానిలో అయితే కొంచెం ఆయిల్ పోసుకున్నా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అవైతే వేసుకోవాలి గోంగూర రైస్కి కావాల్సిన పదార్థాలు అయితే పసుపు కారం ఉప్పు ఉల్లిగడ్డ ముక్కలు ఎల్లిపాయ కచ్చపచ్చ దంచి పెట్టుకున్నా గోంగూర కడిగేసి పెట్టుకున్నా గోంగూర నేనైతే ఒక కట్ట తీసుకున్నా మీకు ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు మీ రైస్ను బట్టి మీరు అన్నం అయితే ఎంత ఎక్కువ తీసుకుంటారో దానికి బట్టి మీరు గోంగూర కట్ట తీసుకోవచ్చు ఆయిల్ అయితే వేడెక్కింది ఫస్ట్ దానిలోనైతే మనము పోపు గింజలు వేసుకుందాము ఆవాలు జీలకర్ర అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఫస్ట్ ఉల్లిగడ్డలు అయితే ఎంత ఎక్కువ తీసుకుంటే అంత టేస్టీ ఉంటుంది ఉల్లిగడ్డలు మనం ఎక్కువనే తీసుకోవాలి నేనైతే ఒక 4-5 ఉల్లిగడ్డలు తీసుకున్నా ఉల్లిగడ్డలు తొందరగా వేగాలంటే దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగానైతే మగ్గుతాయి కదా నేనైతే చిన్న చిటికెడంతా ఉప్పు అయితే వేసుకుంటున్నా ఉప్పు వేసుకున్న తర్వాత అవి మగ్గిన తర్వాత దీంట్లో మసాలాలు కూడా వేసుకోవచ్చు మసాలాలు మనం బగారాకు ఏమైతే ఉపయోగం చేస్తామో అవన్నీ చెక్క లవంగాలు ఇలాచి మరాఠీ మొగ్గ అన్నీ అవన్నీ వేసుకోవచ్చు నా దగ్గర కొన్ని ఉన్నాయి అవన్నీ ఏం లేవు మరాఠీ మొగ్గ అనసపు అట్లాంటివి ఏం లేవు ఉన్న కొన్ని మాత్రం ఇల్లు వేసుకుంటా ఆనియన్స్ అయితే మగ్గినాయి మంచిగా అందులోనే ఇవన్నీ అయితే వేసుకున్నాము ఇలాచీలు ఉన్ని లవంగాలు దాల్చిన చెక్క బగారాకు బగారా పువ్వు ఇవి కూడా వేసేసిన ఇవి కూడా వేసుకోవాలి ఎందుకంటే స్పైసీ ఉండాలని చెప్పిన కదా స్పైసీగా కారంగా పుల్లగా సూపర్ టేస్టీగా ఉంటుంది గోంగూర రైస్ మా అందరికీ ఫేవరెట్ గోంగూర రైస్ ఎక్కువ తింటాము పోన్కన్నం లెక్కనే కాకపోతే మనం కొంచెం గోంగూర వేసుకున్నాడు అంతే అన్నీ మగ్గిపోయినాయి దాంట్లోనే నేను గోంగూర కట్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసిన ఈ గోంగూర కూడా మనకు తొందరగానే మగ్గుతుంది గోంగూర మంచిగా మగ్గేదాకా కొంచెం ఉడకబెట్టుకుందాము మగ్గేంతలోపు నేనైతే కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్నా అవైతే పొట్టు తీసుకుంటా కోడిగుడ్లు మీ ఇష్టము మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు కదా మీ ఇష్టము వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే మీరు దాన్ని వేసుకోని అవసరం లేదు వేసుకోకుండా బాగానే ఉంటుంది కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ టేస్టీ ఉంటుంది అన్నట్టు ఎగ్గుతో తింటే గోంగూరనైతే మగ్గిపోయింది గోంగూర మగ్గింది కదా ఇందులోనైతే మనం ఫస్ట్ ఇప్పుడు కారం వేసుకుందాము నేనైతే 2 స్పూన్లు కారం వేసుకుంటున్నా కారం కూడా మీ ఇష్టము మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోవచ్చు ఎందుకంటే మసాలాలు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ కారం కొందరు తినరు కదా తినే అంత మీరు ఎంత తింటారో అంత కారం అయితే వేసుకోండి నేనైతే 2 స్పూన్లు కారం వేసుకున్నా కొంచెము పసుపు ఒక స్పూన్ ఉప్పు ఫస్ట్ ఉల్లిగడ్డ వేగేటప్పుడు కొంచెం వేసిన కదా ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నా సరిపోతుంది అంతే మీరు కూడా ఉప్పు సరిపడంత మీ రుచికి సరిపడంత వేసుకోరి నేనైతే కొంచెం స్పైసీగానే చేద్దామని అయితే స్పైసీస్ వేసినా కానీ మళ్ళీ కారం కూడా 2 స్పూన్లు వేసుకున్నా ఎందుకంటే కారంగా ఉంటేనే మంచిగా ఉంటుంది మళ్ళీ గోంగూర పుల్లగా ఉంటుంది కదా కారం ఉంటేనే పుల్లగా కారంగా మంచిగా టేస్ట్ వస్తుంది అన్నట్టు అందుకే నేనైతే 2 చెంచాలు వేసిన మీరు కూడా మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే మీరు ఎంత తింటారో అంత వేసుకోరి ఇదైతే మగ్గింది ఇప్పుడు మనము పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకున్న కోడిగుడ్లు కూడా దీంట్లో వేసేసుకుందాం దీనిలో వేసుకొని ఒక 5 నిమిషాలు కొంచెం ఫ్రై కానియాలి ఇవైతే దీనిలో వేసేస్తున్నా నేను కోడిగుడ్లు వేసుకొని కలిపెట్టుకొని ఒక 5 నిమిషాలు అట్లా కొంచెము నూనెలా ఫ్రై కానియాలి ఎగ్స్ మీ ఇష్టము చెప్పిన కదా మీకు నచ్చితేనే వేసుకోండి లేదంటే లేదు కాకపోతే ఎగ్గుతోని మనము తింటే బాగుంటుంది అంతే సేమ్ పోన్కన్నం ప్రాసెసే అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కాకపోతే టేస్టీ ఉంటుంది పుల్లగా అన్నం అయితే నేను వండి ఇట్లా పక్కకు పెట్టుకున్నా వేడన్నమే కావాలని రూల్ ఏం లేదు సలన్నం కూడా వేసుకోవచ్చు మనం సలన్నం మిగిలితే ఎట్లా పోన్కన్నం వేసుకుంటామో లెమన్ రైస్ చేసుకుంటామో ఇది కూడా అంతే కాకపోతే అన్నం లేదు మా ఇంట్లో వేడివేడి అన్నమే రెడీ చేసుకొని పెట్టుకున్నా కోడిగుడ్లు అయితే మంచిగా మగ్గినాయి ఆయిల్ పైకి వచ్చింది చూసిరా ఇట్లా అయిందంటే డన్ అని తయారైపోయింది అని ఇప్పుడు దీంట్లో నేను అన్నం వండి పక్కకు పెట్టుకున్నా కదా దాన్ని అయితే మంచిగా వేసేసి కలుపుకుందాము తప్పకుండా ట్రై చేయర్రి
మంచిగా ఉంటుంది, ఫుల్ టేస్ట్ ఉంటుంది. నాకైతే ఫుల్ ఇష్టం, కమ్మగా ఉంటుంది. మనకు సర్ది చేసినప్పుడు కానీ, నోరు మంచిగా లేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఇట్లా ట్రై చేసిర్రు అనుకో, నోరుకు పుల్ల పుల్లగా కారం కారంగా మంచిగా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. మనకు అన్నం తినబుద్ధి కానప్పుడు ఇట్లా గోంగూర రైస్ చేసుకున్నారు అనుకో మంచిగా తినబుద్ధి అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయరి, ట్రై చేసి నాకైతే కామెంట్ చేయరి ఎట్లుందో, నచ్చిందా మీకు నచ్చలేదా గోంగూర ఎగ్ రైస్. గోంగూర ఎగ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతే, చాలా ఈజీ ప్రాసెస్. వేడి వేడి గోంగూర ఎగ్ రైస్ తయారైపోయింది. ఈ రోజుకైతే ఇంత వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్కి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.